ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు ఆత్మీయంగా మరింత బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ చదవబడిన వాక్యంలో దేవుని కృప మరి ఇంకా మన మీద ఉన్న దయ చాలా స్పష్టంగా కనపడుతుంది. మనము రోజు ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు, సమస్యలు మన సొంత శక్తితో పరిష్కరించలేము. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మన స్వరాన్ని ఆలకించి మనకు విమోచన దయచేసేవాడుగా ఉన్నాడు. నీతిమంతులు మొరపెట్టగా అంటే ఇది ఒక విశ్వాసి హృదయం నుంచి వచ్చే ప్రార్థనను సూచిస్తుంది. మనం ఎంతగా బలహీనులమో ఆయన మీదే ఆధారపడి మొరపెట్టడం అంతగా అవసరం. యెహోవా ఆలకించునని చెబుతున్నాడు. దేవుడు దూరంగా ఉండడు. ఆయన మన కన్నీళ్లను, మన బాధలను గమనిస్తాడు. మన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్నాడు. వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించును. ఆయన విమోచనం సంపూర్ణమైనది. మన కష్టాల నుండి తాత్కాలికం కాదు, కానీ శాశ్వతంగా విడిపించే శక్తి దేవునిది. కాబట్టి ప్రార్థన శక్తివంతమైందని మనం గుర్తిరగాలి. మన శ్రమలలో, నిరాశలో, బాధలో మనం చేసే నిజమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయనను ప్రార్థనలో ఆశ్రయిస్తే ఆయన తప్పక మన మొర వింటాడు, తగిన జవాబు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మొరలను ఆలకించు దేవా, మా శ్రమలలో నుండి మమ్మల్ని విడిపించు. నీ కృపచేత మమ్మల్ని రక్షించి బలపరిచి నీ రక్షణలో నడిపించు. మేము ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామములో మరి నా వాట్సాప్ నెంబరు ఇవ్వబడింది. +965 94724454. మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. నేను మీకు తప్పక జవాబిస్తాను. మరి దేవుడు మనలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన కృపలో బలపరచునుగాక. ఆమేన్.